Good morning, students. This is Monica, lecturer in physics. ఏకరీతిగా విద్యుదావేశిత గోళం వల్ల ఒక బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత ఓ కేంద్రం దగ్గర r వ్యాసార్థం గల గోళాన్ని తీసుకుందాం. ఈ గోళం ఘనపరిమాణం అంతటా q విద్యుదావేశం ఏకరీతిగా విద్యుదావేశితమైనందున గోళ పరిమాణం విద్యుదావేశిత సాంద్రం ρ ఈక్వల్స్ టు q/4π3 πr3. దీని సందర్భం ఆవేశిత గోళ బాహ్య బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత. పటంలో చూసినట్లయితే P బిందువు ఆవేశిత గోళం బయట గోళ కేంద్రం O నుండి r దూరంలో ఉందనుకుందాం. P బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత Eని కనుక్కుందాం. దీనికోసం P బిందువు గుండా పోతూ O కేంద్రం r వ్యాసార్థం కల ఒక గోళాకార గౌసియన్ తలాన్ని ఊహిద్దాము. గౌసియన్ తలాన్ని పటం చుక్కలతో గీచిన రేఖ సూచిస్తుంది. ఇక్కడ ఏం చేస్తుంది? గౌసియన్ తలాన్ని పటం చుక్కలతో గీసిన రేఖని సూచిస్తుంది. విద్యుత్ ఆవేశం గోళమంతటా సమంగా విస్తరించి ఉంది కాబట్టి సౌష్ఠవ రీత్యా గౌసియన్ తలంపై ఏ బిందువు వద్దనైనా తలానికి లంబ దిశలో బయటకు విద్యుత్ క్షేత్ర తీవ్రత ఈ యొక్క పరిమాణం స్థిరంగా ఉంటుంది. ఈ యొక్క పరిమాణం ఏమవుతుందంటే స్థిరంగా ఉంటుంది. గాసియన్ తలంపై P బిందువు చుట్టూ గల చిన్న వైశాల్య అల్పాంశం ds గుండా విద్యుత్ అభివాహం dపై. ఇక్కడ మనం ఏం రాసుకుంటామంటే dపై ఈక్వల్స్ టు E.ds ఈక్వల్ టు EDS. ఇక్కడ E మరియు dsలు సమాంతరంగా ఉండటం వల్ల θ ఈక్వల్స్ టు 0 degrees అవుతుంది. i cos 0 ఏమవుద్దంటే 1 అవుతుంది. మనం ఏం రాసుకోవాలంటే E.ds ఈక్వల్ టు EDS cos 0 degrees. డాట్ ప్రొడక్ట్ తీసి రాసుకున్నాం కాబట్టి cos 0 degrees EDS. గాసియన్ తలం నుండి పోయే మొత్తం విద్యుత్ అభివాహం పై ఈక్వల్స్ టు క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఆఫ్ E.ds ఈక్వల్స్ టు E/d తీసుకుంటే క్లోజ్డ్ ఇంటిగ్రల్ ds. ds నేను రాసుకుంటున్నాం 4πr², E ఇంటూ 4πr². సమీకరణం 1. గాస్ సూత్రం ప్రకారం ఈ మొత్తం విద్యుత్ అభివాహం గాసియన్ తలంలో గల విద్యుదావేశానికి 1/ε రెట్లు ఉంటుంది కాబట్టి E.ds ఈక్వల్ టు E ఇంటూ 4πr². మనం ds అంటే ఏం తీసుకున్నాం? 4πr² తీసుకున్నాం. E.ds ఈక్వల్ టు q/ε0 అని రాసుకుంటాం. E ఇంటూ 4πr² ఈక్వల్ టు q/ε0. E ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ q/r². న్యూటన్ పర్ కులుమ్. అది సమీకరణం 2. ఇప్పుడు మనం ఏం చెప్పాం? ఆవేశిత గోళం వెలుపల ఉన్నప్పుడు ఆవేశిత గోళం తలంపై బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత సందర్భం 2. ఈ సందర్భంలో P బిందువు ఆవేశిత గోళ తలంపై ఉంటుంది కాబట్టి r ఈక్వల్ టు R అవుతుంది. r ఈక్వల్ టు R అవుతుంది. అంతేకాక గాసియన్ తలం ఆవేశిత గోళ తలం ఒకటే అయ్యి గాసియన్ తలంలో గల మొత్తం విద్యుత్ ఆవేశం Qకి సమానం అవుతుంది. ఆవేశిత గోళం ఒక్కటే అయ్యి గాసియన్ తలంలో గల మొత్తం విద్యుత్ ఆవేశం Qకి సమానం అవుతుంది. అందువల్ల ఆవేశిత గోళ తలంపై బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత E ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ q/R². r ఈక్వల్ టు R అని చెప్పినాం కాబట్టి q/R². న్యూటన్ పర్ కూలుమ్. సమీకరణం 3. సందర్భం 3. ఆవేశిత గోళ తలం లోపల బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత. ఆవేశిత గోళ లోపల గోళ కేంద్రం O నుండి r దూరంలో బిందువు P వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రతను కనుక్కోవడం కోసం P బిందువు గుండా పోతూ O కేంద్రంగా r వ్యాసార్థం గల ఒక గోళాకార గాసియన్ తలాన్ని ఊహిద్దాం. ఏం చేస్తున్నాడు? r వ్యాసార్థం గల ఒక గోళాకార గాసియన్ తలాన్ని ఊహించుకుంటున్నాడు. గోళంలో ఆవేశం ఏకరీతిగా విస్తరించి ఉంది కాబట్టి గాసియన్ తలంపై ఏ బిందువు వద్దనైనా తలానికి లంబ దిశలో ఈ యొక్క ఘనపరిమాణం స్థిరంగా ఉంటుంది.
గాసియన్ తలంపై పి బిందువు చుట్టూ గల చిన్న వైశాల్య అల్పాంశం డిఎస్ గుండా అభివాహం అయితే డిఎస్ ఈక్వల్ టు డాట్ ప్రొడక్ట్ తీసి రాసిన డిపై ఈడిఎస్. ఇక్కడ ఈ డిఎస్లు సమాంతరంగా ఉండడం వల్ల థీటా ఈక్వల్ టు 0 degrees, కాస్ థీటా ఈక్వల్ టు 1 అవుతుంది. గాసియన్ తలం నుండి పోయే మొత్తం విద్యుత్ అభివాహం దగ్గర చెప్పినట్టుగా పై ఈక్వల్స్ టు క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ డాట్ డిఎస్ ఈక్వల్ టు ఈ ఇంటూ క్లోజ్డ్ ఇంటిగ్రల్ డిఎస్. అక్కడ 4πr² తీసుకున్నాం, ఇప్పటికి 4πr² తీసుకుంటాం. ఈ ఇంటూ 4πr². గాస్ సూత్రం ప్రకారం ఈ మొత్తం అభివాహం గాసియన్ తలం లోపల గల విద్యుద్ధావేశానికి 1/ε ఉంటుంది. గాసియన్ తలంలో గల విద్యుద్ధావేశం మన స్పియర్ ఫార్ములా యూజ్ చేసి రాసుకున్నాం. 4/3πr⁻³ ఇంటూ రో. రో ఈజ్ ఈక్వల్ టు Q/4/3πr³. ఈ 3 పైకి వెళ్తుంది. 3Q/4πr³. గాసియన్ తలం నుంచి 4/3πr⁻³ ఇంటూ 3Q/ రోని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 3Q/4πr³. Q ఇంటూ r' r' హోల్ క్యూబ్. 4/3 4 క్యాన్సిల్, 4π క్యాన్సిల్, 3 క్యాన్సిల్. ఇంకా మనకు మిగిలింది Q ఇంటూ Qని బయట తీసుకొచ్చేసి r' R హోల్ క్యూబ్. అది సమీకరణం 2. గాసియన్ సూత్రం ప్రకారం ఏం రాసుకుంటున్నాం? ఈ ఇంటూ 4πr⁻² ఈజ్ ఈక్వల్ టు 1/ε0 Q ఇంటూ r' R హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ QR'/r³. r'²లో r'² క్యాన్సిల్ అయ్యి ఇంకా r' మిగులుతుంది కాబట్టి QR'/r³. ఇది సందర్భం 3. ఆవేశిత గోళం విద్యుత్ లోపల విద్యుత్ క్షేత్రం తీవ్రత.